సాధించారు. ఒకసారి హరగోపాల్ గారిని ఫోన్ లైన్ లో తీసుకుందాం. హరగోపాల్ గారు జాయిన్ అయ్యారు. సారీ టు ఇంటరప్ట్ యూ. హరగోపాల్ గారు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు నిన్న రాత్రి ఒక రిక్వెస్ట్ చేశారు, చుట్టుముట్టారు గణపతిని హిడ్వాన్ అని చెప్పి. మీకున్న సమాచారం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? అంటే అక్కడి నుంచి మనకు సమాచారం వచ్చింది, ఇంద్రాణి పార్క్ అనే చోట ఒక 20-30 వేల మంది ఉన్నారని, అక్కడ చాలా ప్రధానమైన ఇంకా కొందరు లీడర్స్ అంతా అక్కడ ఉన్నారని, కాస్త మీరైనా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు అక్కడి నుంచి మనకు సమాచారం వచ్చింది. సరే, ఈ మధ్యన జరుగుతున్న సంఘటన చూస్తే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. చాలా పెద్ద స్కేల్లో చంపుతామనే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి. కానీ మనము బయట కాస్త అలర్ట్ అయ్యి మనము అంటున్నది ప్రత్యేకంగా ఏంటంటే, ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ అరెస్ట్ ఒకళ్ళు చేయాలంటే అరెస్ట్ చేయడం, అలాంటి చట్టబద్ధంగా మీరు నడుచుకోండి కానీ చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడానికి వీలు లేదనేది ఒకటి. రెండవది, అసలు ఇప్పుడు మావోయిస్టు పట్టుకున్న ఆయుధం ఏదైతుందో అది చట్ట వ్యతిరేకము, తర్వాత మీరు అన్లాఫుల్ అని ఏదైతే అంటున్నారో అది మనం ఎందుకు అంటున్నామంటే, వాళ్ళ వెపన్ వెనక చట్టం లేదు. చట్టం వాళ్ళ వెపన్ పట్టుకోవడానికి అదే అవకాశం ఇవ్వదు, లేదా చట్టంలో అది అంగీకారం కాకపోవచ్చు. కనుక చట్టము లేదు కనుక ఆ వెపన్ అన్లాఫుల్ అని మీరు అంటున్నారు. కానీ మీరు చట్టబద్ధంగా మీ వెపన్ ఉపయోగించకుండా మేము కూడా మా ఇష్టంగా వెపన్ ఉపయోగిస్తాం అంటే, ప్రభుత్వం ఉపయోగించేటువంటి ఆయుధానికి మావోయిస్ట్ ఉపయోగించే ఆయుధానికి తేడా ఉంది. ఇది అన్లాఫులే, అది అన్లాఫులే. కనుక మీరు లాఫుల్ గా ఎక్కడ అవకాశం అరెస్ట్ చేయండి, కానీ మనుషులను పట్టుకొని చంపడం అనేది అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ ప్రమాణం, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకం. కాబట్టి మనం ఏం డిమాండ్ చేస్తామంటే, మీరు వాళ్ళని పట్టుకొని చంపడం కాకుండా మీరు అక్కడ వెనక్కి తగ్గండి. తర్వాత ఒకవేళ వాళ్ళు లొంగిపోమ్మని అడుగుతున్నారు కదా, లొంగిపోమ్మని అడుగుతున్నారు కదా. అదే లొంగిపోమ్మని ఎట్లా అడుగుతారు? అసలు మీరు వాళ్ళ విషయంలో మీరు వెపన్ ఉన్నదని కానీ లొంగిపోమ్మని అనడం అంటే అసలు దానికి అర్థం లేదు కదా. వాళ్ళు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, జనానికి చాలా విశ్వాసాలు ఉన్నాయి. కనుక విశ్వాసాలు ఉన్నంత మాత్రం అది తప్పు కాదు. మీకు వాళ్ళ సమస్య ఏంటంటే వెపన్ సమస్య. ఆ వెపన్ వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారు అనేటువంటిది ఒకటి అనుమానం మనకుంటే ఉండొచ్చు. కానీ మీరు వెపన్ ఇష్టం వచ్చినా ఉపయోగించడానికి వీలు లేదు కదా. వాళ్ళ మీద మీరు అంటున్నది అది మీరు చేస్తున్నారు కదా అనేటువంటి సమస్య వస్తుంది. సరే, అది పెద్ద చర్చ అనుకోని. కానీ మనము నిన్న డిమాండ్ చేసింది ఏమిటంటే, ప్రాణ నష్టం జరగకుండా, అటువైపైనా ఇటువైపైనా ప్రాణ నష్టం జరగకుండా మీరు అక్కడి నుంచి వెందొలిగి వాళ్ళకి ఒకవేళ అవసరము లేకపోతే మీకు ఆ అవకాశం ఉంటే దానికి మీరు అరెస్టు అవి ఏమన్నా కేసు చేయొచ్చు. కానీ మనుషుల ప్రాణాలు తీసుకోవడం అనేది రాజ్యము మనిషిని రక్షించడానికి ఉంది, కానీ ప్రాణాలు తీసుకోవడానికి లేదనేది మనం మొదటి నుంచి మాట్లాడుతున్నదే. రాత్రి కూడా నేను పంపించిన స్లాల్లో మీరు వెనక్కి తగ్గి ప్రాణ నష్టం లేకుండా చూడండి, మనుషుల ప్రాణాలు తీసుకోకండి. గణపతి అక్కడ ఉన్నట్టు సమాచారం ఉందా? గణపతి హిడ్మా అక్కడే ఉన్నారంటే గణపతి అని కాదు, కానీ హిడ్మా వాళ్ళు అంతా ఉన్నారు అనేటువంటి కొంత ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారని వచ్చింది. ఇంపార్టెంట్ లీడర్స్ అంటే వేరే సెంట్రల్ కమిటీ మెంబర్స్, అక్కడ జోనల్ కమిటీ మెంబర్స్ ఉంటారు. సరే, ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నా లేకున్నా ఏదో కార్యకర్త ఉన్నా కూడా కార్యకర్తనైనా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం, లేకపోతే వాళ్ళని పట్టుకొని చంపడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది మనము అది డిమాండ్ చేసాం. మళ్ళీ వాళ్ళ బస్సులు పడితే ఇంకా అక్కడ ఉన్నారు కొంతమంది, కొంత వెనక్కి వస్తున్నట్టుగా ఉంది. కానీ ఇంకా వాళ్ళు అంతకు ముందు మీ రిక్వెస్ట్ ప్రభుత్వానికి చేస్తున్నారు, సేమ్ మావోయిస్ట్ పార్టీ కూడా ఎందుకు రిక్వెస్ట్ చేయట్లేదు? ఏం చేయాలి రిక్వెస్ట్? వాళ్ళు నమ్ముతూనే ఉన్నానికి వాళ్ళు వెపన్ ఉపయోగించనే పోయిరు, ఇంకేం రిక్వెస్ట్ చేయాలి? ఇప్పుడు 5-6 నెలలుగా వాళ్ళు ఇంతవరకు వాళ్ళ తరఫు నుంచి యాక్షనే లేదు. మేము మనం డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు ఒకవేళ నిజంగానే గతంలో ఉన్నట్టుగా ఒకవేళ వాళ్ళు తుపాకును వస్తే మీరు తుపాకును ఉపయోగించొద్దని మనం చెప్పొచ్చు. ఆయుధాలను ఉపయోగించదు, ప్రాణాన్ని తీసుకోవద్దని. ఎవరి ప్రాణమైనా వాళ్ళు అంతకుముందు పౌరస్పందంగా చెప్తున్నారు, ఎప్పుడైనా అదే కదా. పౌరస్పందన వేదిక చేసిన 10 ఏళ్ల ప్రయత్నం అది కదా.
ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ విధంగా చర్చలకు సిద్ధమంటారు. మళ్ళీ చర్చల పేరిట బలాన్ని పెంచుకొని మళ్ళీ పోలీసుల మీద గిరిజనుల మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకని మేము ఆ స్కోప్ ఇవ్వట్లేదని ప్రభుత్వం అంటుంది. అంటే మనం భవిష్యత్తులో ఏమైతుందని చెప్పి ఇప్పుడు మా తప్పుతాం అంటే ఏంటంటే అసలు అది ఎట్లా అర్థమవుతుంది? భవిష్యత్తులో మీరు ఉన్నారు కదా, రాజ్యం ఎంత భయం చేస్తున్నది. రాజ్యము పని ఏంటంటే వాళ్ళు ఒకటి పెన్సిల్ చేసుకుంటే మీరు మీ మార్గాలు మీకున్నాయి కదా, ఆ భవిష్యత్తులో బలపడతారేమో అని ఇప్పుడు మేము చర్చలకు సిద్ధం. అంటే మన ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరపలేదా? ఆంధ్రప్రదేశ్ లో చర్చలు జరిపినప్పుడు ఇప్పుడు అది ఎవరు అనలేదే. చర్చలు కొడుకు వస్తున్నారు, బలహీన పడ్డారు, వాళ్ళు బలపడడానికి చర్చలు అన్నారా ఎవరైనా? ఇప్పుడు ఎవరు అనలేదు కదా. అప్పుడు ఇంకా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. కనుక బలహీనము బలహీనత కాదండి. రాజ్యము చట్టబద్ధంగా ప్రవర్తించడం అనేది అది ఒక మావోయిస్ట్ విషయంలో కాదు. రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, చట్టబద్ధ పాలన అనేవి ప్రమాణాలు. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ అనేది కాదు. మావోయిస్ట్ పార్టీ మీద ఉపయోగించిన ఆయుధమే రేపు అక్కడ ఆగి వేరే వాళ్ళ మీద ఉపయోగించడానికి మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? ఈ ఆయుధం ఇక్కడ స్టేట్ ఇక్కడ ఆగుతుందా? ఒకసారి మనతో పాటు పేరాల శేఖర్రావు గారు